వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైన నిందితులు రోజుకో మాట చెప్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల కథలు కూడా ఇందుకు పనికిరావు. ఇవాళ చెప్పింది రేపు చెప్పరు, ఈ కోర్టులో చెప్పింది ఇంకో కోర్టులో చెప్పరు. కరడుగట్టిన హంతకులు మాత్రమే ఈ విధంగా ప్లానింగ్ చేస్తూ ఉంటారు. సో ముందుగా వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటి మనం చూద్దాం. హత్య జరిగిన 2019 మార్చి 15 తేదీ ఉదయం రోజు గుండెపోటు అని చెప్పారు. సో ఆ తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు అన్నారు. ఆ తర్వాత గొడ్డలతో దారుణ హత్య అన్నారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద దోసేశారు. తర్వాత బెంగళూరులో ఆస్తికి సంబంధించిన వివాదాలు, సెటిల్మెంట్లు అన్నారు. నాటి ప్రభుత్వం విచారణ చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కోర్టుకెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చాడు. అంతేకాదు నిందితులు ఎవరో తెలుసు అని నాడే అర్థమైంది అని కూడా అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఎన్నికల ముందు ఏపీ పోలీసులపై నమ్మకం లేదు, సిబిఐ విచారణ కావాలని చెప్పేసి ఆ విధంగా కూడా అన్నాడు.